వర్గీకరణ వద్దురా, దళితుల ఐక్యత, దళితుల ఐక్యత, దళితుల ఐక్యత. కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని, కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని. విజయవంతం చేద్దాం మాలల మహాపాదయాత్రను, విజయవంతం చేద్దాం మాలల మహాపాదయాత్రను. జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. వర్ధిల్లాలి దయాకరణ నాయకత్వం, వర్ధిల్లాలి సుధాకరణ నాయకత్వం. జాతీయ మాల మానాడు ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ గారి నేతృత్వంలో అక్టోబర్ 25 నుండి డిసెంబర్ 1వ తారీఖు వరకు మాలల మహాపాదయాత్ర భద్రాచలం నుండి ప్రారంభమైంది. 36 నియోజకవర్గాలు 16 జిల్లాల గుండా మొత్తం 1000 కిలోమీటర్ల పాదయాత్ర. డిసెంబర్ 1న ముగింపు సభ హైదరాబాద్లో భారీ సంఖ్యలో దాదాపుగా ఒక 10-15 లక్షల మాల ఉపకులాలతో నిర్వహించడం జరుగుతుంది. మాలల మహాపాదయాత్ర నేటికి 500 కిలోమీటర్లు పూర్తయింది. ఇంకా 500 కిలోమీటర్లు పాదయాత్ర కొనసాగుతుంది. ఎక్కడికక్కడ మాలల ఉపకులాలు అందరూ కూడా ఎస్సీ వర్గీకరణ జరగొద్దు, అందరం కలిసి ఉండాలనే సదుద్దేశంతో పెరిగిన జనాభా దామాషా ప్రకారం 15% నుంచి 25% మన రిజర్వేషన్ శాతాన్ని పెంచుకునాలని చెప్పి ఒక గొప్ప సంకల్పంతో ఈ పాదయాత్ర మొదలు పెట్టడం జరిగింది. జనం కూడా ఎక్కడికక్కడ బ్రహ్మరథం పడుతూ స్వాగతాలు పడుతూ మంగళహారతులతో స్వాగతాలు పలుకుతూ మా పాదయాత్రను ముందుకు పంపిస్తా ఉన్నారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళితులందా కలిసి ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎస్సీ వర్గీకరణ అనే అంశాన్ని పక్కన పెట్టి దళితుల అభివృద్ధి కోసం నిధులు కేటాయించి, కావాలంటే వెనుకబడ్డ ప్రజల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాళ్ళ అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు కేటాయించి దళితుల అభివృద్ధి కోసం పాటుపడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దళితులు విడిపోతే రాజ్యాధికారానికి దూరమవుతారనే విషయం గ్రహించి దళితులంతా ఏకతాటిపై ఉండి మన రాజ్యాధికారం కోసం కొట్లాడాలే తప్ప అన్నదమ్ములుగా విడిపోయేందుకు కాదు. కలిసి ఉండి మన ఉన్న వాటాని మనం పెంచుకొని మన జనాభా దామాష ప్రకారం మన రిజర్వేషన్ శాతాన్ని పెంచుకునేందుకు మనం అందరం కలిసి పోరాడాలని విజ్ఞప్తి చేస్తూ డిసెంబర్ 1న హైదరాబాద్లో జరిగే మాలల మహాసంగ్రామ సభను విజయవంతం చేసి లక్షలాదిగా తరలి వచ్చి విజయవంతం చేయాలని పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జై భీమ్, జై భీమ్, జై మాల. వర్గీకరణ వద్దురా, వర్గీకరణ వద్దురా. వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం.